హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే కొబ్బరి అన్నము చేద్దామని అనుకుంటున్నాను. మీకు వీడియో అయితే తీసేస్తున్నాను. కొబ్బరి చెక్కలు ముక్కలు చేసేసాను. ముందు దీన్ని మిక్సీ పట్టి పాలు తీసుకోవాలి కదా, మరి కొబ్బరి అన్నానికి కొంచెం మిక్సీ తిప్పేసాను. పాలు అయితే ఇలా వడకట్టేసుకోండి. ఇవి ఒక 2 గ్లాసులు, 4 చెక్కలు అంటే 2 కాయలు, ఒక 2 గ్లాసులు వచ్చినాయి. 2 గ్లాసులు వాటర్ పోస్తే చిక్కగా, దీంట్లో ఇంకొక గ్లాస్కి గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోద్ది. నాకు 2 గ్లాసులు వచ్చినాయి కాబట్టి 2 గ్లాసులు వాటర్ పోసేస్తున్నాను. ఈ 2 గ్లాసుల వాటర్కి 2 గ్లాసులు ఇవి అంటే 4 గ్లాసులు కదా, ఈ 4 గ్లాసులకి 2 గ్లాసులు బియ్యం వేసాను. ఇవి కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు కదండి, అలా లెక్క, అందుకని. అయితే వీటిలోకి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, వీటితో పాటు పచ్చిమిర్చి, ఏమి కాదు, చాలా ఈజీ. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇవన్నీ కలిపేసి స్టవ్ మీద పెట్టడమే. కాసేపు ఉంచి స్టవ్ మీద పెట్టేద్దాము. ఆయిల్ కూడా అక్కర్లేదు, చాలా బాగుంటుంది. వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ ఆయిల్ లేకుండానే చేస్తాను నేనైతే. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసాను. ఫ్లేవర్ ఉండాలి కదా, ఘాటు ఉండాలి, బాగుంటుందని చెప్పి. ఇక దీంతో పాటు ఉప్పు కూడా వేసేసి కలిపేసి పక్కన పెట్టండి కాసేపు ఉన్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవచ్చు. దీనికి కాంబినేషన్ ఏదైనా కర్రీ కావాలి కదా, మరి ఆ కర్రీ ఏంటంటే మష్రూమ్స్ ఉన్నాయండి, అందుకని మష్రూమ్ కర్రీ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. అది కూడా చూసేయండి, మరి మీరు కూడా ట్రై చేసేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. మరి ఇవైతే మష్రూమ్స్ క్లీన్ చేసేసుకుందాము. ఇవి పీసెస్ కూడా చిన్నవి కట్ చేసుకునే కన్నా ఒక 2 పీసెస్ కింద కట్ చేసుకుంటే బాగుంటాయి. ఎందుకంటే ఉడికిన తర్వాత చిన్నవి అయిపోతాయి, తిన్న ఫీలింగ్ రాదండి. ఇలా చిన్నవి 2 కట్ చేసుకుని పెట్టుకోండి. అవైతే క్లీన్ చేద్దాము. ఈలోగా స్టవ్ మీద పాన్ పెట్టేద్దాము. ఆయిల్ వేసి ఆనియన్ పేస్ట్ వేయించేద్దాము. ఆనియన్ పేస్ట్ తెలిసిందే కదండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్. మిక్సీ అయితే తిప్పేసాను. దీన్ని వేగనివ్వండి బాగా. ఇది వేగిన తర్వాత ఈ మష్రూమ్స్ పక్కన పెట్టుకున్నాం కదా క్లీన్ చేసి, అవి ఈలోగా ఇది స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఆనియన్ పేస్ట్ అయితే వేగిపోయిందండి. దీంట్లో మష్రూమ్స్ వేసేద్దాం. బాగా వేగక్కర్లేదు, ఎందుకంటే మష్రూమ్స్ కూడా వేసిన తర్వాత ఇంకా వేగాలి. అందుకు మామూలుగా అయితే ఆనియన్ పేస్ట్ ఇంకా వేపుతాను కదా, ఇప్పుడైతే ఇవి కూడా మగ్గాలి కాబట్టి 2 కలిపి కాసేపు మగ్గనిద్దాము. ఇవి కూడా వేగితే బాగుంటాయి. కామన్గా ముందు వేయించుకుని చేసుకుంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుందండి, అందుకని చెప్పి ఇలా వేయించుకుందాము. దీంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఒక 2 స్పూన్స్ వేసేసాను దీంట్లో. ఇక ఇది మగ్గనిచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ కలిపిన గరం మసాలా పొడి కొంచెం వేసాను. ఇది ఇలా వేగనిచ్చిన తర్వాత కారం కూడా వేసేద్దాము. కొంచెం వేగనిచ్చి కారం వేసేసి ఇంకా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేద్దాము. నేనైతే 1 స్పూన్ వేసాను, ఇంకొంచెం స్పైసీగా ఉండాలని చెప్పి. మీరు తగ్గించుకోండి, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే ఎక్కువ వేసేస్తానండి కారం. అయితే ఇది వేగుతుంది. ఇది వేగిన తర్వాత కొంచెం వాటర్ వేద్దాము. ఉప్పు అయితే వేసేసాను, అలాగే వాటర్ కూడా వేసేద్దాం. కొంచెం గ్రేవీలా ఇలా కూడా బాగుంటుందండి, కాకపోతే కలుపుకోవడానికి కావాలి కదా, మరి అందుకని చెప్పి వాటర్ పోస్తున్నాం. అది కూడా లైట్గా, ఎందుకంటే ఆల్రెడీ మగ్గిపోయింది ఇది, కాకపోతే కొంచెం గ్రేవీలా రావాలి కాబట్టి ఉడకనిద్దాము. వాటర్ అయితే వేసేసాను. ఇది ఇలా ఉడుకుతుంది. ఈలోగా కొబ్బరి అన్నం కూడా ఉడికిపోయింది. ఇది కూడా చూడండి, కొబ్బరి అన్నం రెడీ. దీంతో పాటు మష్రూమ్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి, మరి చాలా బాగుంటుంది. నచ్చితే కామెంట్స్లో కూడా పెట్టండి. ట్రై చేస్తే కామెంట్స్లో ఏమైనా పెడితే చూసి ఆనందిద్దామని, అంతే, ఏం కాదు. అదొక ఇష్టం నాకు, కామెంట్స్ చూడడం. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, చాలా బాగా సపోర్ట్ చేశారు.
ఇక ఇదైతే రెడీ అయిపోయింది, కూర అయితే రెడీ అయిపోయింది. ఇది కొబ్బరి అన్నం. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మష్రూమ్స్ వెజ్ తినే వాళ్ళకైతే పర్లేదు, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఫీలింగ్ వస్తుందండి కామన్గా. కొబ్బరి అన్నం రెడీ అండి. కొబ్బరి అన్నము, మష్రూమ్ కర్రీ. టేస్ట్ అయితే చేసేయండి మరి. నేనైతే రెడీగా పెట్టేశాను. ఇక మీరు ట్రై చేసి మీరు కూడా చేసేయండి మరి. ప్లేట్లో కూడా పెట్టేసుకున్నాను. మీరైతే టేస్ట్ చేసేయండి మరి. బాయ్ బాయ్.